అప్పుల కుప్ప ఖాళీ కొంప అమరావతిపై వైసీపీది ఇప్పటికీ ఇదే వాదన. వ్యయం అవమానం తప్ప కూటమి సర్కార్ కట్టే రాజధానికి ఇంతకు మించి వాల్యూ ఏముందని డైరెక్ట్ అటాక్ చేస్తోంది. రాజపూజ్యం పక్కా ఆదాయం అనేది ప్రభుత్వం ఇస్తున్న కౌంటర్. ఓవరాల్ గా అమరావతిపై ఎవరి పంచాంగం వాళ్ళు చదువుతున్నారు. మావిగన్ను ఇప్పట్లో వదిలిపెట్టేలా లేరు. మధ్యలో డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో ఏవేవో టాపిక్స్ నడిచినా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మావిగన్ దగ్గరే ఆగుతోంది. లేటెస్ట్ గా తెర మీదకి వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. 1,00,000 కోట్లో 2,00,000 కోట్లో అసలు రాజధాని నిర్మాణానికి అంత డబ్బు ఎక్కడిది? అన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మాణాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు అక్కడ జనం ఎక్కడా? మనుషులు లేని చోట నగరాన్ని ఎలా కడతారు? ఇన్ని ప్రశ్నలు సంధిస్తోంది వైసీపీ. రాజధానికి అయ్యే వ్యయం గురించి గట్టిగానే అడుగుతోంది. ఇక ఆదాయం సంగతి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది అనేది మరో ప్రశ్న. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తిరిగి రూపాయి ఆదాయం ఎప్పుడొస్తుంది? అసలు వస్తుందా రాదా అని అడుగుతోంది ప్రతిపక్షం. మావిగన్ ప్రాంతాల్లో ఇప్పటికే జనం ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అక్కడ ఖర్చు పెడితే వ్యయం తగ్గి ఆదాయం వస్తుంది గాని ఖాళీ పొలాల్లో నగరం అంటే రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రజలకు అవమానం తప్ప ఇక ఎప్పటికీ రాజ్యపూజ్యం దక్కదంటోంది. కేవలం ఒక 10% ఖర్చుతో, అది కూడా ఒకేసారి కాకుండా దఫాలు పెట్టుకున్నా కూడా ఒక ఇమ్మీడియట్ గర్వంగా చెప్పుకోదగ్గ క్యాపిటల్ రావడమే కాకుండా అది ఎకానమీని బూస్ట్ చేసే ఒక గ్రోత్ ఇంజన్గా కూడా అవుతుంది. ఇది రెండింటి మధ్య తేడా. ఇప్పుడు పెట్టే వ్యయం రాబోయే రోజుల్లో ఆదాయం సృష్టిస్తుందంటున్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రాజధాని లేని రాష్ట్రం అనే అవమానం నుంచి ఏపీ ప్రజలు రాజ్యపూజ్యం అందుకోబోతున్నారు అనేది ప్రభుత్వ సమాధానం. ఎవరెన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా అమరావతికి వేల కోట్ల రూపాయలు వస్తాయనే చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రం వరకు అందరూ మద్దతుగానే ఉన్నారనే ధీమా వ్యక్తం చేశారు. 24 గంటలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు 74 ఏళ్ళు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఇట్ట కాదు ఇది చెయ్యి అని చెప్పేటువంటి ఒక పాజిటివ్ సలహా మీ నోటి నుంచి రాదు. ఎవడన్నా వస్తాను అంటే టెండర్ లేకుండా బెదిరిస్తాం, మేము హాస్పిటల్ ఎవడు తీసుకుంటాడు అనేటువంటిది. ఖచ్చితంగా అద్భుతమైన సంస్థలు వస్తాయి రాష్ట్రానికి. నువ్వు ఎంత బెదిరించినా కూడా వేల కోట్ల పెట్టుబడులే వస్తున్నాయి. చరిత్రహీనుడు అయ్యేటువంటి పరిస్థితులు తొందరలో ఉన్నాయి. ప్రజల కోసం రాజధాని కట్టుకుంటూ ఉంటే చివరిలో ఒక విషం చుక్క. అమరావతిలో కడుతున్నది కేవలం బిల్డింగులు కాదు, ఒక ఎకనామిక్ ఇంజన్ ను తయారు చేస్తున్నామనేది ప్రభుత్వ రియాక్షన్. అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతుంటే చూసి తట్టుకోలేక కొంతమందికి కడుపు మంటగా ఉందని గట్టి సెటైరే వేశారు మంత్రి పయ్యావుల. రోసయ్య గారు ఇట్లన్నారు, ఆ రోజు జరిగిన సంఘటనలు ఇవి. బొత్స సత్యనారాయణ గారు ఇదన్నారు. నేనేం చెప్తున్నాను, ఇవాళ చరిత్రలో జరిగినటువంటివన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం తప్ప అభూత కల్పనలు మేమేం కొత్త కల్పించి చెప్పడం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. ప్రతిపక్షం వర్షన్ ఎలా ఉన్నా అమరావతిపై రాజధాని రైతుల్లో నమ్మకం మరింత పెరిగిందంటున్నారు మంత్రి నారాయణ. అమరావతికి చట్టబద్ధత రావడంతో ల్యాండ్ పూలింగ్ కు ఒకే రోజు 1000 ఎకరాలు ఇవ్వడమే ఇందుకు ఉదాహరణ అని చెప్తున్నారు. రైతుల నమ్మకం, రాజధాని నిర్మాణంతో వైసీపీ క్యాపిటల్ పాలిటిక్స్ అన్ని పటాపంచలవుతాయంటోంది ప్రభుత్వం.